వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. టుడే జరిగిన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఒకటి ఈ పేపర్లో ఫస్ట్ 1 to 30 ఇంగ్లీష్ ఉంటుంది, 30 to 75 ఆటోమేటిక్ రీజనింగ్ ఉంటుంది, 75 to 200 వరకు జనరల్ స్టడీస్ ఉంటాయి. కాబట్టి ఈ పేపర్లో మనకు క్వశ్చన్ నెంబర్ 31 పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఆటోమేటిక్ రీజనింగ్ సంబంధించి. సో క్వశ్చన్ నెంబర్ 31లో బై సెల్లింగ్ an article for 211.20 rupees, a trader lost 12% if he sell it for 248.40 rupees, then his loss gain percentage is. Loss or gain percentage is. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఒక వస్తువును 212.20 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక వ్యాపారి 12% నష్టపోతాడు. అతను దానిని 248.40 రూపాయలకు విక్రయిస్తే అతని నష్టం ఆర్ లాభ శాతం ఎంత? నష్టం ఆర్ లాభ శాతం ఎంత? సో ఇక్కడ మనం గమనించినట్లయితే 211.20 రూపీస్ కి అమ్మినట్లయితే 12% లాస్ అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుంది, అది 88% అవుతుంది. ఓకేనా, 88%. అయితే దీన్ని మనకు 100% కావాలనుకున్నప్పుడు ఏంటి, ఇంటూ 100%. 88% వచ్చేసి మనకి 212.20 అయితే 88% వచ్చేసి ఎంత? సో కాబట్టి మనకి ఇప్పుడు ఏంటి, 100తో మల్టిపుల్ చేసుకుంటే డైరెక్ట్ గా మనకు 21120/88 అవుతుంది. ఓకేనా, 88. సో కాబట్టి 11 8 88, 11 1 11, 10 మిగులుతుంది, 101 అవుతుంది. 101 వచ్చేసి 11 9 99, 3 ఉంటుంది కాబట్టి 2 ఉంటుంది. 11 2 22, 0. సో నెక్స్ట్ 8 1 8, 8 2 16, అగైన్ 8 4 32, 0. సో కాబట్టి మనకి ఎంత, 240 రూపీస్ కాస్ట్ ప్రైస్. ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 240 రూపీస్. కాస్ట్ ప్రైస్ 240 రూపీస్ అయితే మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాలని చెప్తున్నారు? సెకండ్ టైం 248.40 రూపీస్ 40 పైసలు కమ్మాలన్నారు. సో 248.40 పైసలు కమ్మాలి అన్నారు. సో ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ 240, సెల్లింగ్ ప్రైస్ 248.40 పైసలు అంటే ప్రాఫిట్ ఎంత ఉందండి, 8.40 పైసలు. ఓకేనా, 8.40 పైస్. అయితే ప్రాఫిట్ ఎప్పుడైనా సరే మనకు కాస్ట్ ప్రైస్ లో తీసుకుంటాం కాబట్టి 10% అయితే 24 రూపీస్. సో 10% కంటే తక్కువ ఉంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి 1% వచ్చేసి 2.40 అవుతుంది, అంటే 2.5 అనుకోండి. 2.5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.40, 3% అంటే మనకు 7.5 రూపీస్ కంటే తక్కువ ఉంది. సో 3% కంటే ఎక్కువ ఉండాలి, 5% కంటే తక్కువ ఉండాలి. సో కాబట్టి మనకు ఎగ్జాక్ట్ గా తీసుకున్నట్లయితే గెయిన్ వచ్చేసి 3.5%. సో కాబట్టి ఇక్కడ మనకు 1% వచ్చేసి మనకు 2.4 అయితే ఇప్పుడు మనకు అప్రాక్సిమేట్లీ 3% తీసుకోవడమే 7.2 అవుతుంది. సో 7.2 అనేది ఇక్కడ మనకి 8.4 కావాలి కాబట్టి ఇంకా 0.5% తీసుకుంటే మనకు ఆప్షన్ తీసుకుంటే 3 to 4% మధ్యలో ఉండేది వస్తుంది. సో ఆప్షన్స్ కూడా బేస్ చేసుకొని చేసినట్లయితే విత్ ఇన్ టైమ్ లో మనం ఫాస్ట్ గా చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రైట్, ఏ సెల్లింగ్ 33 meters cloth, Rani's profit is equal to the selling price of 11 meters of cloth. Okay, రైట్. సెల్లింగ్ ప్రైస్ 33 meters of cloth సెల్లింగ్ చేస్తే ప్రాఫిట్ వచ్చేసి 11 meters of cloth వచ్చిందన్నారు. సో ఇక్కడ మనకు 33 రూపీస్ కి ఒక వస్తువును అమ్మితే 11 రూపీస్ ప్రాఫిట్ అన్నప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్టయితే ఒక వస్తువుని 33 రూపాయలకు అమ్మినట్లయితే దాంట్లో మనకు అమ్మిన వేల పైన 33 రూపీస్ 11 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అన్నప్పుడు 33 నుంచి 11 పోతే ఏమవుతుందండి, 22 రూపీస్ వచ్చేసి మనకు వచ్చేసి కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ 22 అయితే కాస్ట్ ప్రైస్ 22, 11 ప్రాఫిట్ అన్నప్పుడు 22 రూపీస్ లో ఎగ్జాక్ట్ గా హాఫ్ కదండి మనకి 11 రూపీస్ అనేది. సో డైరెక్ట్ గా మనకి ఎంత అని చెప్పొచ్చు, దీన్ని 50% ప్రాఫిట్ అని చెప్పేసి. సో కాబట్టి మనకి ఎంత ఇక్కడ 50% గెయిన్. సో కాబట్టి ఆన్సర్ 50%. రైట్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి 18 పడకలను 16,800 రూపాయలు విక్రయించడం ద్వారా 3 పడకల ధరకు సమానమైన లాభాన్ని పొందుతున్నాడు. సో కాబట్టి 18 beds, a person equal to the cost price of 3 beds. So got 18 beds selling price,
మనకు ప్రాఫిట్ రావాలంటే ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ పైన ప్రాఫిట్ రావాలి. సో కాబట్టి 18 కాస్ట్ ప్రైస్ ప్లస్ 3 సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ అన్నప్పుడు ఏమవుతుంది, టోటల్ గా 21 కాస్ట్ ప్రైస్, 18 సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ 21, కాస్ట్ ప్రైస్ 18. సో కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేసి ఏమవుతుంది, 21 సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 21 కాబట్టి 21 ఆర్టికల్స్ వచ్చేసి ఎంత కాస్ట్ ప్రైస్ అన్నారు, మనకు 16,800 రూపీస్ కమ్మింది. 16,800 రూపీస్ కమ్మితే ఈచ్ బెడ్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 21 ones 21,800. సో కాబట్టి 800 రూపీస్ వచ్చేసి మనకు ఈచ్ వన్ వచ్చేసి పడుతుంది. సో కాబట్టి అయినా ఒక్క మంచం ధరను కనుగొనండి అన్నారు. సో ఒక్కొక్కటి వచ్చేసి మనకి ఎంత రావాలి, 800. సో ఆప్షన్ సి. ఓకే, సో ఇక్కడ మనకు క్లియర్ గా ఇదంతా కూడా అవసరం లేదండి, మనకు జస్ట్ ఇది ఒకటి తీసుకుంటే కూడా చాలు. సో 3 beds కి ఈక్వల్ అయిన మనం కొన్న ధర కాన్నాడు కాబట్టి 18 + 21 ఆర్టికల్స్ వచ్చేసి 21 beds కి వచ్చేసి 16,800 అన్నాడు కాబట్టి దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే రైట్ గా ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఒక లీప్ యేతర సంవత్సరంలో 73 రోజులకు 48,750 రూపాయలు, సంవత్సరానికి 16% చొప్పున సాధారణ వడ్డీని కనుగొనండి. సో కాబట్టి ఇక్కడ మనకు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 48,750 at 16% per annum for 73 days. సో సింపుల్ గా ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 48,750 into 16% into 73 days by 365 by 100. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఇది ఏమవుతుంది, ఇప్పుడు I equal to, so 4 4s are 425s, 73 ones 73 5s. Okay, right. 5 ones 5 9s are 45, 5 9s are 45. నెక్స్ట్ వచ్చేసి మనకు 45 పోతే 3 37 అంటే 5 7 35, 5 5s are 25 0. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి. 5 5s are 5 1s 5, 5 9s are 45, 5 9s are 45. నెక్స్ట్ వచ్చేసి 2 45 into 5 5s are 25 0. నెక్స్ట్ 5 1s 5 3s are 15, 5 3s are 15, 5 9s are 45 0. నెక్స్ట్ వచ్చేసి ఇంటూ 4 తో మల్టిపుల్ చేసుకుంటే ఏమవుతుంది, 4 0 0, 4 0 0, 4 9s are 36, 4 3s are 12, 12 plus 3 15, 15 60, 15 60 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో కాబట్టి మనకి డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకు ఇది. నెక్స్ట్, a sum of money invested at 10% compound interest per annum amount to 10,164 in 2 years. 2 years increment compounded annually. What was the sum of invested? So కొంత అమౌంట్ ఎంత పెడుతున్నారో తెలియదు కాబట్టి దాన్ని x అనుకున్నాం. దీనికి 10% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్, 10% ఇప్పుడు 110 by 100 into up to 2 years, కాబట్టి మళ్ళీ అగైన్ 110 by 100 ఈక్వల్ టు ఎంత అమౌంట్ ఏంటన్నారు, 10,164 అన్నప్పుడు. సో ఇక్కడ మనకు క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, నెక్స్ట్ 0 0 0 0 క్యాన్సిల్ చేసుకుంటే 11తో 11 ones 11 9s are 99, again 11 9s are 99 పోతే 30, సారీ 26 అన్నప్పుడు 11 2s are 22, 11 2s are 22 అన్నప్పుడు మళ్ళీ 44, 11 4s are 44, అగైన్ 11th క్యాన్సిల్ చేస్తే 11 8s are 88, 11 8s are 88 పోయినప్పుడు 4 ఉంటుంది కాబట్టి 11 4s are 44. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 0 0 ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వచ్చేసి అక్కడ వెళ్తే ఏమవుతుంది, 2 10 into 10 100, 100 into 84 8400. సో కాబట్టి మనకి ఎంత రావాలి, 8400. ఓకే రైట్. నెక్స్ట్ వన్, the simple interest on a sum of amount for 2 years at 10% per annum 500 rupees. The compound interest on the same sum at the same rate for the same time is. సో కాబట్టి సంవత్సరానికి 10% చొప్పున 2 సంవత్సరాల మొత్తంపై సాధారణ వడ్డీ 500 రూపాయలు. అదే సమయంలో అదే రేటుతో అదే మొత్తంపై సమ్మేళన వడ్డీ అంటే సేమ్ రేట్ ఆఫ్ ఫర్ ది సేమ్ టైం ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్.
the compound interest on the same sum or the same trade for the same time. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, దానిపైన ఎంత వస్తుందని చెప్పేసి మనం కనుక్కోవాలి. 2 years కి వచ్చేసి మనకు 500 రూపీస్ వస్తుందంటే 2 years కి 500 రూపీస్ అన్నప్పుడు 20% 500, then 100% is so 20 ones 25s 5 5s are 25 2500 ప్రిన్సిపల్ అమౌంట్. దీనిపైన సేమ్ 10% 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 10% అన్నప్పుడు ఫస్ట్ ఇయర్కి వచ్చేసి ఏమవుతుంది మనకు 10% వచ్చేసి 250. సెకండ్ ఇయర్కి సేమ్ 10% అన్నప్పుడు ఏం రావాలి 250 ప్లస్ 10% 25. సో 525. సో టోటల్ ఎంత వస్తుంది ఓన్లీ 525 రూపీస్ అమౌంట్ రావాలి. సో ఇది మనకు ఫస్ట్ అంటే సమ్ మొత్తం పైన 10% రేట్ ఆఫ్ 10% తో 2 years కి వచ్చేసి 500 రూపీస్ వస్తాయి సింపుల్ ఇంట్రెస్ట్. అదే సేమ్ అమౌంట్ పైన సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ టైం పీరియడ్ కి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నారు. సో కాబట్టి మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే 500% అంటే 20% ఇయర్ 10% అయితే 2 years కి వచ్చేసి 20% అవుతుంది. 20% 500 రూపీస్ అయితే 100% ఎంత 2500 రూపీస్. అది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. మరి ఇదే ప్రిన్సిపల్ అమౌంట్ పైన కాంపౌండేషన్ అప్పుడు 1 year కి వచ్చేసి 10% అంటే 250 అవుతుంది. సెకండ్ ఇయర్ కూడా సేమ్ 10% 250 తీసుకుంటాం. ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కాంపౌండేషన్ అనేది 25 లో 525 రూపీస్ అమౌంట్ అవుతుంది. సో కాబట్టి మనకు డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ లో మనకు ఇది అనేది భారం ఉండాలండి. ఇక్కడ భారం తీసుకున్నట్టయితే 56 డివైడెడ్ బై 1/3 బ్రాకెట్ లో తీసుకున్నట్టయితే 15 ప్లస్ 12 15 మైనస్ 12 మైనస్ 9 ప్లస్ 6 మైనస్ 5 మైనస్ బార్ అన్నప్పుడు దాని బ్రాకెట్ తీసుకున్నట్టయితే 5 మైనస్ ప్లస్ 7. సో ఇక్కడ తీసుకున్నట్టయితే 5 ప్లస్ 7 వచ్చి 12 అన్నప్పుడు 9 ప్లస్ 6 వచ్చేసి మనకు 15 మైనస్ 12 ఈ బ్రాకెట్ మొత్తం పైన. సో 15 మైనస్ 12 అన్నప్పుడు ఏమవుతుంది 3 అన్నప్పుడు ఇక్కడ ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటే 12 ప్లస్ 15 12 నుంచి 3 పోతే ఏంటంటే 9 అన్నప్పుడు మనకి ఏమవుతుంది 15 24 టోటల్ గా మనకు వచ్చేసి 24 ఇక్కడ వరకు 54 డివైడెడ్ బై 1/3 ఇంటూ 24. సో కాబట్టి 3 1s 3 8s 54/8 అన్నప్పుడు ఏంటి 8 56 8 7 సో కాబట్టి మనకి ఏం రావాలి 7 ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. అంటే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో 56. ఓకే, రైట్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఇక్కడ మనకు బార్ ఉండాలి. ఈ బార్ అనేది మనకి క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి దాన్ని ఒకసారి కరెక్షన్ చేసుకున్నట్టయితే ఈ బార్ ని ఫస్ట్ కరెక్షన్ చేసుకున్నట్టయితే ఇది ఏమవుతుంది 12 అవుతుంది. 12 అన్నప్పుడు ఈ 12 రూపీస్ 12 9 ప్లస్ 6 15 మైనస్ 12 ఉన్నప్పుడు మళ్ళీ మనకు -3 అన్నప్పుడు ఇక్కడ 15 ప్లస్ 12 3 పోతే 9 15 ప్లస్ 9 24 అంటే 56 1/3 ఇంటూ 24 అన్నప్పుడు 3 1s 3 8s ఇక్కడ డివైడెడ్ బై ఉంటుంది కాబట్టి మళ్ళీ 56/8 చేసినప్పుడు ఏంటి 7. సో ఆన్సర్ వచ్చేసి మనకు 7 రావాలి. ఓకే, రైట్. షార్ట్ కట్ లో మనం డైరెక్ట్ గా అక్కడే చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే టోటల్ గా ఇలా కూడా చేయొచ్చు. రైట్. నెక్స్ట్ వన్, రైట్, ద వాల్యూ ఆఫ్ దీని విలువ. సో 1 to 30 వరకు ఉన్నాయి, మళ్ళీ 31 వరకు రిపీటెడ్ గా మళ్ళీ 131. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 to 31 వరకు సమ్ ఆఫ్ నెంబర్ వచ్చేసి మనకు సమ్ ఆఫ్ నెంబర్ వచ్చేసి n ఇంటూ n ప్లస్ n+1 by 2. సో కాబట్టి 31 ఇంటూ 32/2. సో 2 1s are 2 16s. So 16 1s 16, 16 1s are 16, 16 3s are 48 plus 1 496 plus నెక్స్ట్ ఇక్కడ మనకు 30 వరకు మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 30 వరకు తీసుకున్నట్టయితే 30 ఇంటూ 31/2. 2 15s, 15 1s are 15, again 15 3s are 45 plus 1 46. బోత్ ఆర్ యాడ్ చేసుకుంటే మాత్రం 5961. సో మనకు వచ్చేసి ఆన్సర్
5 + 6 వచ్చేసి 1 అవుతుంది. సో అక్కడ మనం బేస్ చేసుకున్నట్టయితే మళ్ళీ 16 1 + 1 వచ్చేసి 961. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎంత రావాలి 596. సో బోత్ ఆర్ నెంబర్స్. ఇక్కడ నుంచి 30 నుంచి 1 వరకు యాడ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ మనకు ఈ నెంబర్ ప్రకారంగా చేసుకున్నాం. సో కాబట్టి మనకు n × n + 1 ఫార్ములా ప్రకారంగా చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఇట్ dimensioned by the 10%. At the end of the second year, its population was 4,73,220. The population of the beginning of the first year was, okay, right, here is 10%. The population of the town is increased by 10% and the second year is diminished by the 10%. So, tagadam, right? ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ x అనేది మనకు తెలియదు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఇంక్రీజ్ అన్నట్టు 110/100, సెకండ్ ఇయర్ వచ్చేసి డిక్రీజ్ బై 10% కాబట్టి 90/100. ఆఫ్టర్ 2 years 4,73,220. సో 4,73,220 నెంబర్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ 9 తో క్యాన్సిల్ చేసినట్లయితే 9 ones, 9 5s 35, సారీ 9 5s 45, 9 5s 45 23 ఉంటుంది కాబట్టి 9 2s 9. రైట్. ఫస్ట్ 11th క్యాన్సిల్ చేద్దాం. 11 ones, 11 4s 11 3s 0 2 2 0. సో 9 తో క్యాన్సిల్ చేస్తే 9 ones, 9 3s 9 4s 36, 9 4s 36. 36 తర్వాత నెక్స్ట్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 7. 70 అన్నప్పుడు 9 8s 9 7s 63, 9 7s 63. అగైన్ 40 లో నుంచి 63 చేసి 3 ఉంటుంది. 7 9 8 72 0. సో కాబట్టి 47 ఇక్కడ నుంచి మళ్ళీ 100 తీసుకుంటే ఏమవుతుంది 478000. సో కాబట్టి మనకు వచ్చేసి టోటల్ ఎంత ఉండాలి 47800. ఆప్షన్ సి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, look at this series 7 10 8 11 9 12. what number should come next? ఈ శ్రేణికి చూడండి తర్వాత ఏ సంఖ్య రావాలి. సో నంబర్ సిరీస్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి 7 నుంచి ఇక్కడికి వచ్చేసి డిఫరెన్షియేషన్ గమనించినట్లయితే లేదా మనం కొంచెం సిరీస్ని గమనించినట్లయితే 7 నుంచి 8కి +1 ఉంది, 8 నుంచి 9కి +1 ఉంది, 9 నుంచి ఇక్కడికి వచ్చేసి +1 తీసుకున్నట్లయితే 10 రావాలి. ఇక్కడ మనం కింది సిరీస్ తీసుకుంటే ఇక్కడ కూడా +1, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే +1, సో ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ కూడా +1 అంటే 13 రావాలి. సో ఇక్కడ మనకు వచ్చింది ఫస్ట్ నెంబర్ పై నుంచి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 10. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, రైట్. 53 40 సేమ్ నెంబర్స్ రిపీటెడ్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు 53 నుంచి 40 తీసుకున్నట్టయితే -13 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే సేమ్ -13 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి -13 చేసినట్టయితే 14 అవుతుంది. సో 14 అనేది ఆప్షన్స్ లో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 14. నెక్స్ట్ వన్, ఓకే. 2 పాచికలను 2 సార్లు దొర్లించిన 2 పాచికలు కూడా అంకాల మొత్తం 9 పొందే సంభావ్యత ఎంత? సో ఇది వచ్చేసి మనకు ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇది ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి ఒకసారి చూడండి. ఇది ప్యూర్ మ్యాథ్స్ కిందకి వస్తుంది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ 9 ఫ్రమ్ 2 throws ఆఫ్ ఏ డైస్? ఓకే, 2 డైస్ త్రో చేసినప్పుడు సమ్ ఆఫ్ ది నంబర్స్ 9 రావడానికి అవకాశం ఏంటి? సో ఈ ప్రాబిలిటీ అనేది మనకు కొంచెం చాలా ఇంపార్టెంట్ టాపిక్. కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎవరికైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం క్వశ్చన్స్ ప్రాబిలిటీ నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్ గా అడుగుతున్నారు ప్రతి ప్రీవియస్ క్వశ్చన్స్ లో కూడా. సో కాబట్టి మనం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా కావచ్చు, లేదంటే మీకు ఆన్లైన్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, లేదా క్లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. అది ప్రిలిమ్స్ అప్పుడే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు మెయిన్స్ అప్పుడు కూడా మళ్ళీ కొత్త అభ్యర్థులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి అక్కడ మనం చూసుకోవచ్చు. బట్ ఎలా చేయాలని చెప్పేసి క్వశ్చన్ చూసినట్లయితే 2 డైస్ క్లోజ్ చేసినప్పుడు మనకు 9 రావడానికి, సమ్ ఆఫ్ ది 9 రావడానికి అవకాశం ఏంటి? 3 6 ఒకటి ఉంటుంది, 6 3 ఒకటి ఉంటుంది, 4 5 ఒకటి, 5 4 ఒకటి. ఈ 4 అవకాశాలు మాత్రమే ఉంటాయి మనకి. సో కాబట్టి 4 ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 1 2 3 4, మొత్తం 4 అవకాశాలు. ఈ 4 పాసిబిలిటీస్ ఉంటాయి. టోటల్ పాసిబిలిటీస్ ఉంటాయి 4/. టోటల్ పాసిబిలిటీస్ వచ్చేసి మనకు 36. 6 డేస్ 2 డేస్ కాబట్టి 36. 1 డేస్ అయితే సారీ. సో ఇప్పుడు మనకు 36లో
4 1s 4 9s. ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకు 1/9 రావాలి. సో 1/9 అనేది మనకు ఆప్షన్లో ఆన్సర్ సి. ఓకే, ఆన్సర్ వచ్చేసి సి. రైట్. నెక్స్ట్ వన్, 3 unbiased coins are tossed. What is the probability of getting at a most 2 heads? At most 2 heads అన్నారు. ఇక్కడ క్వశ్చన్ మనం బాగా గమనించాలి. అట్ మోస్ట్ గెటింగ్ 2 heads. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ బాగా గమనించాలి, ఎందుకంటే అది నార్మల్ క్వశ్చన్ లాగా లేదు, కొంచెం మనకు కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది. చూడండి, తెలుగులో చూసినట్టే 3 నిష్పాక్షిక పాత్రలను నాణ్యాలను విసిరివేయగా గరిష్టంగా 2 తలలను పొందే సంభావ్యత ఎంత? సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎన్ని టోటల్ కావడానికి 3 కాయిన్స్ అన్నాడు కాబట్టి 2/3 పైన న్యూమరేటర్లో మనకి 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు గరిష్టంగా ఏం రావాలని 2 హెడ్స్ రావాలి. 2 హెడ్స్ అన్నప్పుడు 3 హెడ్స్ లో ఒకటి 2 హెడ్స్ రావచ్చు, నెక్స్ట్ 3 నుంచి ఒకటి కూడా రావచ్చు, అసలు ఏమీ రాకపోవచ్చు కూడా. సో ఇలా తీసుకున్నట్టయితే మనకేంటి, ఇది ఆప్షన్ తీసుకున్నట్టయితే 3 2 అన్నప్పుడు 1 వస్తుంది, 3 వస్తుంది ఇక్కడ మనకు. ఇది ఎలా వస్తుందని చెప్పేసి మీకు క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం ఆల్రెడీ. 3C1 అంటే 3 వస్తుంది, నెక్స్ట్ 3C0 అంటే 1 అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ మనకు 2/8 అన్నప్పుడు 8 వస్తుంది. సో మొత్తం టోటల్గా తీసుకుంటే 7/8. 7/8 అనేది మనకు ఆన్సర్ రావాలి. ఆన్సర్ అనేది మనకు 7/8 అనేది ఆప్షన్ డి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్టేట్మెంట్ ఆఫ్ సేమ్ సమ్ పేపర్స్ ఆర్ పెన్స్, ఆల్ ది పెన్సిల్స్ ఆర్ పెన్స్. ఒకసారి మనం గమనించినట్లయితే సమ్ పేపర్స్ ఆర్ పెన్స్, సమ్ పేపర్స్ ఆర్ పెన్స్, పేపర్స్ ఇక్కడ పెన్స్, పేపర్స్ ఆర్ పెన్స్. ఆల్ ది పెన్సిల్స్ ఆర్ పెన్స్, ఆల్ ది పెన్సిల్స్ ఆర్ పెన్స్, ఆల్ ది పెన్సిల్స్ ఆర్ పెన్స్. ఇక్కడ మనం ఒక గమనించినట్లయితే ఆల్ ది పెన్సిల్స్, పెన్స్, పేపర్స్, ఆల్ ది పెన్సిల్స్. సో పెన్సిల్స్ అన్ని కూడా పెన్స్ అయిపోయినాయి. ఆల్ ది పెన్స్ ఆర్ పెన్స్, బట్ సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. ఓకే, రైట్. దీని ప్రకారం మనం డయాగ్రామ్ తీసుకుంటే దీనిలో మనకు ఫాలో చేసిన నెంబర్స్ ఏ ఆప్షన్ ఫాలో అవుతుంది చూద్దాం. సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్, సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్, సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్, ఎస్ ఆర్ నో? ఎస్. సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. ఓకే, రైట్. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఓకే. సెకండ్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్, సమ్ పెన్స్ ఆర్ పేపర్స్, సమ్ పెన్స్ ఆర్ పేపర్స్, సే ఎస్ ఆర్ నో? సో మనకి ఇక్కడ గమనించినట్లయితే సమ్ పెన్స్ ఆర్ పేపర్స్ అన్నప్పుడు మనకి పెన్స్ ఇక్కడ మనకి రిలేషన్ ఉందా లేదా చూసినట్లయితే ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి 2 కూడా మనకు రైట్ అవుతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏం రావాలి, బోత్ 1 and 2. ఓకే, రైట్. సమ్ అని వచ్చినప్పుడు మనకు మ్యాక్సిమం కూడా ఆల్ ఆర్ సేమ్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి డైరెక్ట్ గానే బోత్ అని కూడా పెట్టచ్చు. నెక్స్ట్, సమ్ కౌస్ ఆర్ క్రౌస్, సమ్ క్రౌస్ ఏంటండి, కౌస్ ఆర్ సమ్ వచ్చినప్పుడు రిలేషన్ లో మనం ఇలా రాసుకుంటాం, క్రౌస్. నెక్స్ట్, సమ్ క్రౌస్ ఆర్ ఎలిఫెంట్స్, సమ్ క్రౌస్ ఆర్ ఎలిఫెంట్స్, ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్, ఎలిఫెంట్స్. సో సమ్ క్రౌస్ ఆర్ క్రౌస్ అండ్ ఎలిఫెంట్స్. సో ఇక్కడ మనకు ఆప్షన్ సమ్ క్రౌస్ ఆర్ ఎలిఫెంట్స్. కౌస్ కి ఎలిఫెంట్స్ కి ఎటువంటి రిలేషన్ లేదు ఇక్కడ, అది ఉందా లేదా చూడండి. నెక్స్ట్, ఆల్ కౌస్ ఆర్ క్రౌస్ ఆర్ ఎలిఫెంట్స్, ఆల్ క్రౌస్ ఆర్ ఎలిఫెంట్స్. ఒకవేళ ఆల్ క్రౌస్ ఎలిఫెంట్స్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది కూడా కావాలి. ఒకవేళ ఇది కాలేదంటే ఇది అవ్వాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏమవుతుందంటే ఆప్షన్ లో నెయిదర్ నార్, ఏది కాదు. ఇప్పుడు మనకు క్రౌస్ లో ఎలిఫెంట్స్ కి రిలేషన్ లేదు, సో అలా కూడా మళ్ళీ క్రౌస్ అన్ని కూడా ఎలిఫెంట్స్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఆల్ క్రౌస్ ఆర్ ఎలిఫెంట్స్ అంటే ఇది రాంగే, ఇది రాంగ్. సో బోత్ రాంగ్ ఉన్నాయి కాబట్టి నెయిదర్ నార్ ఫాలోస్. సో ఆప్షన్ చెప్పి డి. నెక్స్ట్ వన్, ఓకే రైట్. డైస్, డైస్ పైన చూసినట్టయితే విచ్ సింబల్ విల్ బి ఆన్ ది ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ ద సింబల్ ఆఫ్ స్టార్. స్టార్ సింబల్ కి మనకి ఆపోజిట్ ఉంది. స్టార్ సింబల్ కి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ సింబల్ కి మనకి సైడ్స్ వచ్చినటువంటి డయాగ్రామ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. స్టార్స్ కి వచ్చేసి మనకి సైడ్ లో చూసినట్లయితే అద్దె డేట్ వచ్చింది, మైనస్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ కూడా ఉంది ఫస్ట్ దాంట్లో చూసినట్టయితే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డాలర్ కూడా ఉంది. సో ఇంకా రాని నెంబర్ ఏంటి మనకు, ఇక్కడ ఆల్రెడీ 4 + 5 5 డిజిట్ అంటే 6 డిజిట్స్ కదా, 6 స్పేసెస్ కాబట్టి ఇక్కడ రానిది మనకి ఇక్కడ స్టార్ కి వచ్చేసి ఆపోజిట్ గా ఏముంది ఇక్కడ అంటే 8 ఆపోజిట్ ఉంది. సో కాబట్టి స్టార్ కి ఆప్షన్ 8. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ట్రబుల్ మీ ఐ విల్ స్లాప్ యూ.
ఏ మదర్ వార్మ్స్ హర్ చైల్డ్. ఇక్కడ మనం తెలుగులో చూసినట్టయితే ప్రకటన. మీరు నన్ను ఇబ్బంది పెడితే నేను నిన్ను చెంపదెబ్బ కొడతాను అని ఒక తల్లి తన బిడ్డను హెచ్చరిస్తుంది. ఒక తల్లి తన బిడ్డను హెచ్చరిస్తుంది. సో అది మన ఊహా కింద చూసినట్టయితే హెచ్చరికతో పిల్లవాడు ఆమెను ఇబ్బంది పెట్టడం మానేయవచ్చు. ఫస్ట్ వన్. ఎందుకంటే ఒక తల్లి ఏం చెప్తుంది, మీరు నన్ను ఇబ్బంది పెడితే నిన్ను చెంపదెబ్బ కొడతా అని చెప్తుంది. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ చెంపదెబ్బ కొడితే పిల్లవాడు భయంతో వాడు ఆమెను ఇబ్బంది పెట్టడం మానేస్తాడు అని చెప్తుంది. అది వాస్తవమా కాదా? నెక్స్ట్, పిల్లలందరూ కూడా ప్రాథమికంగా కొంటెగా ఉంటారు. ఖచ్చితంగా పిల్లలందరూ ప్రాథమికంగా కొంటెగా ఉంటారని చెప్పగలమని అది చెప్పలేము. సో కాబట్టి ఈ అజంప్షన్ అనేది అయితే మనకు రాంగ్ అవుతుంది. 1 అనేది అయితే కొంతవరకు మనం పిల్లల్ని హెచ్చరించినటువంటి వాళ్ళ భయంతో ఏది కూడా చేయరు. సో కాబట్టి అందుకోసం అని మనకు ఆప్షన్ 1 అనేది మాత్రం మనకు సెట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆన్సర్. నేను ఆవశ్యకమైన ఒకటి మాత్రమే ఆప్షన్ ఓన్లీ 1 ఈజ్ అజంప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. Find the least positive number which when divided by 5, 6, 9, 5, 6, 8, 9 and 12 gives the one as a remainder. Gives the one as a remainder. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే 1 as remainder ఉన్నప్పుడు, సో ఇక్కడ మనం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసి LCM HF లో చాలా చూస్తుంటాం కాబట్టి ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, LCM ఆఫ్ 5, 6, 8, 9 రిమైండర్ ఏంటి ఉన్నారు 1 ప్లస్ 1 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు వచ్చే నెంబర్స్ లో ఇక్కడ ఉన్న వాటిలో ఇన్ ఈచ్ కేస్ అండ్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 13. 13తో డివైడ్ చేసినప్పుడు ఈ నెంబర్స్ అన్ని కూడా మనకు 0 రావాలి. ఈ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు మాత్రం రిమైండర్ 1 రావాలి. సో అలాంటప్పుడు మనకి LCM మీద కనుక్కుంటే మనకు డైరెక్ట్ గా ఆన్సర్ ఏదైనా తెలిసిపోతుంది. సో LCM తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు 12 కూడా ఉండాలి ప్లస్ 1. ఆ రిమైండర్ తో మనకు పని లేదు. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు LCM చేసినప్పుడు ఇక్కడ మనకు 6 అనేది లోయెస్ట్ నెంబర్ క్యాన్సిల్ చేసుకుంటే 5, 8, 9, 12 ఈ నెంబర్స్ మనం LCM చేసినట్లయితే ఇక్కడ 3తో క్యాన్సిల్ చేసాం అనుకోండి 5 అలాగే ఉంటుంది, 8 అలాగే ఉంటుంది, 3 3s 3 4s. సో ఇప్పుడు 3 4 అనేది కూడా 4 అనేది 8కి మల్టిపుల్ కాబట్టి 4ని క్యాన్సిల్ చేసినట్టయితే 8 5s 40, 40 3s 120, 123s 360. LCM వచ్చేసి మనకి ఏంటి 360. మనం 360తో డివైడ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న నెంబర్స్ లో ఇక్కడ 1 రిమైండర్ రావాలంటే ఇక్కడ 360 10 టైమ్స్ పోతే 40 రిమైండర్ వస్తుంది, ఇక్కడ 10 టైమ్స్ పోతే 14 వస్తుంది, ఇక్కడ 10 టైమ్స్ పోతే 1 రిమైండర్ వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఇది అని చెప్పేయచ్చు. సో కాబట్టి మనకు ఆన్సర్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం 13తో డివైడ్ చేస్తే కూడా 13 3s నెక్స్ట్ పోతుంది, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్. ఇది క్వశ్చన్ చాలా చాలా ఈజీగా ఉంది. ఈ క్వశ్చన్ మనం చాలా సింపుల్ గా కూడా చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం మనకు ఎగ్జామ్ లో వచ్చినప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఈ ఎఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ మనం తీసుకుంటే ఒక్క లెటర్ మాత్రం మిస్ అవుతుంది, ఎఫ్ మిస్ అవుతుంది అంటే +1 +2 చూడండి +2. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నట్టయితే GHI, సో +2. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏం రావాలి +2 అంటే IJK రావాలి, IJK. ఇక్కడ మనకు ఫస్ట్ లెటర్ తో K ఉన్నటువంటి లెటర్ ఏకే సారీ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఎల్ అనేది సేమ్ సెకండ్ లెటర్ అన్నిట్లో కూడా సేమ్ ఉంది, ఇక్కడ కూడా మనకి ఏం రావాలి ఎల్ఏ రావాలి. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూసినట్టయితే ఎఫ్ ప్లస్ GH అంటే ఇక్కడ +2. నెక్స్ట్ G ప్లస్ HIJ అంటే ఇక్కడ కూడా +2. నెక్స్ట్ J నుంచి ఇక్కడ మనకి +2 చేసినట్టయితే ఏమవుతుంది +12 అన్నప్పుడు ఏం రావాలి J అనేది 10 + 2 12 అంటే మనకి ఏంటి మళ్ళీ ఎల్ రావాలి. సో కాబట్టి ఆప్షన్ లో డి అనేది మనకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ లాస్ట్ చూసుకున్నట్టయితే మనకు KLL అనే ఆప్షన్ వేరేది ఏం లేదు కాబట్టి ఆన్సర్ చేసి మనం డైరెక్ట్ గా వేయచ్చు. లాస్ట్ ఆప్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. మనకి ఏంటంటే టైం సేవింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే లెఫ్ట్ నుంచి వెళ్ళారనుకోండి CDE FGH తీసుకుందాం, FGH IJK LMN OPQ. సో సిరీస్ గా ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ నుంచి మనకు తీసుకున్నట్టయితే FGH ఆప్షన్ ఏ. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మనం మిస్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జామ్ లో కూడా సేమ్ కొన్ని క్వశ్చన్స్ మిస్ అవుతుంటాయి మనకి, అంటే టఫ్ ఉన్న క్వశ్చన్ దగ్గర ఆగిపోయి ఇలాంటి క్వశ్చన్స్ మిస్ అవుతాం. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా చేయాలనుకుంటే క్వశ్చన్ పేపర్ని ఇవ్వగానే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అన్ని క్వశ్చన్స్ చూడండి, ఏదైతే ఈజీగా ఉంటుందో ఫస్ట్ ఆన్సర్ చేసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇచ్చిన 200 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ ఒక 50 to 60 క్వశ్చన్స్ అయితే మనం ఆన్సర్స్ చూడంగానే ఆన్సర్స్ పెట్టేయచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం అనవసరంగా మిస్ అయిపోకుండా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసుకుంటూ పోవాలన్నట్టు వస్తే ఎవరు కూడా ఎగ్జామ్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం 200 చేయలేదు. కాబట్టి ఈ ఎగ్జామ్ లో నువ్వు ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తావు, ఏ విధంగా నువ్వు ఎక్కువ స్కోర్ సంపాదించుకుంటావు దాన్ని బట్టి పరిశీలిస్తారు. కాబట్టి ఇందులో మనం ఎక్కడ మనకు ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, మనం చేయగలిగే క్వశ్చన్స్ ఏమున్నాయి, చేసిన తర్వాత సెకండ్ లెవెల్లో నువ్వు మళ్ళీ వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నీకు కొంచెం ఒక స్టెప్ వేయగానే వచ్చే క్వశ్చన్స్. ఓకేనా? సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనకు చూసుకోవాలి.